ప్రెగ్నెన్సీ కేర్ ఇన్ రైనీ సీజన్. మండే ఎండల నుంచి రిలీఫ్ ఇస్తూ వర్షాలు మొదలయ్యాయి. వాతావరణం కూడా ఒక్కసారిగా చల్లబడిపోయింది. అయితే గర్భిణీలకు కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు అవసరం. ఎందుకంటే ఈ సమయంలో ఇన్ఫెక్షన్స్, జలుబు, ఫుడ్ పాయిజనింగ్, దోమల ద్వారా వచ్చే వ్యాధులు కొంచెం ఎక్కువగా కనిపిస్తాయి. చాలామంది గర్భిణీలు అడిగే ప్రశ్న ఏంటంటే, వర్షాకాలంలో బయటికి వెళ్ళొచ్చా? జలుబు వస్తే బేబీకి ఏమైనా హాని జరుగుతుందా? హాయ్, నేను డాక్టర్ స్వప్న చేకూరి, మీ ఫర్టిలిటీ స్పెషలిస్ట్. ఈ వర్షాకాలంలో గర్భిణీలు తీసుకోవాల్సిన సింపుల్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ జాగ్రత్తల గురించి మాట్లాడుకుందాం. మొదటిగా, ఈ సీజన్లో ఎక్కువగా చూసే సమస్య ఇన్ఫెక్షన్స్. బయట నిల్వ ఉన్న నీరు, తడి వాతావరణము, కలుషితమైన ఆహారం వల్ల వైరల్ ఇన్ఫెక్షన్స్, కడుపులో ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ పెరుగుతాయి. అందుకే ఎప్పుడు తాజా ఆహారమే తినాలి. బయట కట్ చేసిన పండ్లు, స్ట్రీట్ ఫుడ్స్, ఎక్కువసేపు బయట ఉంచిన ఆహారం వీలైనంత వరకు అవాయిడ్ చేయాలి. ఇంకొక ముఖ్యమైన విషయం, నీళ్ళు. వాతావరణం చల్లగా ఉందని చాలామంది తక్కువ నీళ్లు తాగుతారు. కానీ ప్రెగ్నెన్సీలో హైడ్రేషన్ చాలా ఇంపార్టెంట్. డీహైడ్రేషన్ వల్ల అలసట, తలనొప్పి, కొన్ని సందర్భాల్లో కాంట్రాక్షన్స్ కూడా పెరగవచ్చు. కాబట్టి రోజంతా సరిపడా నీళ్లు తాగడం మర్చిపోవద్దు. వర్షాకాలంలో దోమల బెడత కూడా ఎక్కువగా ఉంటుంది. డెంగ్యూ, చికెన్ గున్యా లాంటి వ్యాధులు అటాక్ చేయడానికి సిద్ధంగా ఉంటాయి. అందుకే దోమల నుంచి రక్షణ చాలా ముఖ్యం. ఇంటి చుట్టూ నీరు నిల్వ ఉండకుండా చూడాలి. ఫుల్ స్లీవ్స్ ఉన్న దుస్తులు ధరించండి. డాక్టర్ సూచించిన సేఫ్ మస్కిటో ప్రొటెక్షన్ మెథడ్స్ ఉపయోగించడం మంచిది. మరొక కామన్ ప్రాబ్లం జలుబు, దగ్గు. వర్షాకాలంలో ఇవి చాలా కామన్. కానీ ప్రెగ్నెన్సీలో ఏ మందు పడితే ఆ మందు వాడకూడదు. చిన్న జలుబు వచ్చినా డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది. సెల్ఫ్ మెడికేషన్ మాత్రం చేయకండి. అలాగే ఈ సమయంలో జారిపడే ప్రమాదం కూడా కొంచెం ఎక్కువగా ఉంటుంది. గర్భం పెరిగే కొద్దీ బ్యాలెన్స్ మారుతుంది. అందుకే తడి ఫ్లోర్స్ మీద నెమ్మదిగా నడవాలి. మంచి గ్రిప్ ఉన్న ఫుట్వేర్ వాడాలి. ఫుడ్ విషయంలో ప్రత్యేకంగా ఏదైనా మ్యాజిక్ డైట్ అవసరం లేదు. కానీ విటమిన్ సి ఉన్న పళ్ళు, ప్రోటీన్ ఉన్న ఆహారం, ఆకుకూరలు, కూరగాయలు రెగ్యులర్గా తీసుకుంటే ఇమ్యూనిటీ సపోర్ట్ చేస్తుంది. సో ఫైనల్లీ, వర్షాకాలంలో ప్రెగ్నెన్సీని ఎంజాయ్ చేయొచ్చు. కానీ కొన్ని సింపుల్ జాగ్రత్తలు చాలా ముఖ్యం. శుభ్రమైన ఆహారం, సరిపడా నీళ్లు, దోమల నుంచి రక్షణ, జారి పడకుండా జాగ్రత్త, మరియు ఏ అనారోగ్యం వచ్చినా డాక్టర్ సలహా తీసుకోవడం, ఇవే ఈ సీజన్లో హెల్దీ ప్రెగ్నెన్సీకి కీలకం. థ్యాంక్ యూ.